స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్ లెసన్లో ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ వీడియోలో స్క్వేర్ అంటే ఏంటిది, క్యూబ్ అంటే ఏంటిది, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటిది, సో మనం రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ పార్ట్ చూసినట్లయితే, సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, ఫిగర్ 1 అని చెప్పేసి. సో ఇక్కడ ఇచ్చినవి మీకు అన్నీ వచ్చేసరికి స్క్వేర్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు స్క్వేర్స్లో మీకు ఆల్ సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెంత్ ఆఫ్ ద సైడ్ ఇన్ యూనిట్. ఓకేనా, సో అంటే ఈచ్ సైడ్కి వచ్చేసరికి మీరు ఒక 1 సెంటీమీటర్ తీసుకున్నట్లయితే, ఓకే, సపోజ్ ఇది డయాగ్రామ్ని మీరు డ్రా చేయడానికి 1 సెంటీమీటర్ తీసుకున్నట్లయితే, సో మీకు ఇటు సైడ్ 1 సెంటీమీటర్ ఉంటుంది, ఇటు సైడ్ 1 సెంటీమీటర్ ఉంటుంది. సో మీకు స్క్వేర్కి ఫార్ములా తెలుసు కదా, ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా, సో అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే ఇక్కడ సైడ్ 1 కాబట్టి 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి అంటే 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి 1 సెంటీమీటర్. అంటే ఇక్కడ మీకు టోటల్గా 2 సెంటీమీటర్స్ ఉన్నాయి ఇటు సైడ్, అండ్ ఇటు సైడ్ కూడా 2 సెంటీమీటర్స్ ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే 2 ఇంటూ 2 వేస్తారు, ఆర్ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే మీకు 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు థర్డ్ డయాగ్రామ్ చూసినట్లయితే, సో ఇక్కడ 1 2 3. ఓకే, సో టోటల్గా 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇటు సైడ్ కూడా 1 2 3. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 3 ఇంటూ 3. ఓకే, సైడ్ ఇంటూ సైడ్ దట్ ఈక్వల్ టు 9. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ద ఎబో టేబుల్, మీరు ఇక్కడ ఎబో టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే 1ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 స్క్వేర్ వస్తుంది. మీకు ఈ రైట్ సైడ్ ఉన్న వచ్చేసరికి మనం స్క్వేర్స్ అంటాము, అండ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాము. ఓకేనా, సో అంటే ఒక నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాము. నెక్స్ట్ 4 ఈక్వల్ టు 4ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 2గా రాయొచ్చు. ఓకే, సో ఈ 2 ఇంటూ 2నే ఇక్కడ సింగిల్ టైం ఏదైతే నెంబర్ ఉందో అది సింగిల్ టైం రాసి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అది మనం ఎక్స్పోనెంట్లో రాస్తాము. ఎక్స్పోనెంట్ అంటే ఈ పైన ఉన్నది, ఇది వచ్చేసరికి బేస్ అవుతుంది. నెక్స్ట్ 9ని మనం 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు, అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై అయ్యే నెంబర్స్గా రాసుకోవచ్చు. 3 3s 9 వస్తుంది. ఓకే, సో 9 మనం 2 3గా రాసుకోవచ్చు. సో బేస్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఓన్లీ 3 ఉంది కదా, 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 స్క్వేర్గా రాస్తాము. ఓకే, నెక్స్ట్ 16ని 4 ఇంటూ 4, 4 ఇంటూ 4ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. 25 5 ఇంటూ 5, దీన్ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. 36 6 ఇంటూ 6 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. 49 7 ఇంటూ 7 7 స్క్వేర్గా రాసుకోవచ్చు. 64 8 ఇంటూ 8 8 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎమ్ని మనం n ఇంటూ ఎన్గా రాస్తే n స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ m అండ్ n ఇంటీజర్స్ అంటే సో మీరు ఏదైనా కానీ ఈ ప్లేస్లో తీసుకోవచ్చు, n ప్లేస్లో. ఓకేనా, సో m ప్లేస్లో సపోజ్ 64 అనుకుంటే n ప్లేస్లో 8 ఇంటూ 8 వస్తుంది. సో మీకు ఇట్లా గుర్తు ఉండకపోతే ఇది ఫార్ములా లాగా అనమాట. ఓకే, అండ్ ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇవి వచ్చేసరికి మీకు స్క్వేర్స్ అవుతాయి, అండ్ ఈ నెంబర్స్ వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. సో 1 నుంచి 100 వరకు ఉన్నాయి, ఇవి వచ్చేసరికి మీకు స్క్వేర్స్, అండ్ 1 నుంచి 100 లోపు ఇవి వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఓకే, సో మీకు నెక్స్ట్ పేజ్లో కూడా ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, పేజీ నెంబర్ 123లో ఇక్కడ వీళ్ళే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చారు. 1 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమేమి అవుతాయంటే 1 4 9 16 25 36 49 64 81 100. సో ఇవి ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే జస్ట్ మీరు ఒక నెంబర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేయండి 1 నుంచి, అంటే అదే నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. సో 1ని 1తోనే మల్టిప్లై చేయండి, 1 వస్తుంది. నెక్స్ట్ 2కి వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ 2ని 2తో మల్టిప్లై చేయండి, 4 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ వెళ్ళండి 3ని 3తోనే మల్టిప్లై చేయండి, 9 వస్తుంది. నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి 4ని 4తోనే మల్టిప్లై చేయండి, 16. నెక్స్ట్ 5ని 5తోనే మల్టిప్లై చేయండి, 25 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6ని 6తోనే మల్టిప్లై చేయండి, 36 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7ని 7తోనే మల్టిప్లై చేయండి, 49 వస్తుంది. నెక్స్ట్ 8ని 8తోనే మల్టిప్లై చేయండి, 64 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 9 9తోనే మల్టిప్లై చేయండి, 81 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10
10ని 10తోనే మల్టిప్లై చేయండి, 100 వస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. సో లార్జెస్ట్ నెంబర్కి మనం స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్గా 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ మనం సబ్ట్రాక్షన్ చేసి, అది కూడా సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం, ఇంకొకటి డివిజన్ మెథడ్ చేస్తాము. సో మనం ఫస్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ త్రూ సబ్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. సక్సెసివ్ అంటే వరుసగా వచ్చే ఆడ్ నెంబర్స్. మీ అందరికీ 10 బిలో ఆడ్ నెంబర్స్ తెలుసు. 1, 3, 5, 7, 9, 11, నెక్స్ట్ 13, 15, 17, 19. సో 20 బిలో ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి ఇవి. సపోజ్ మీరు తీసుకున్నట్లయితే సక్సెసివ్ అన్నారు కాబట్టి వరుసగా వచ్చే ఆడ్ నెంబర్సే తీసుకోవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్సే అన్నారు, ఆడే తీసుకోవాలి, ఈవెన్ తీసుకోకూడదు. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఏదైనా ఒక రూట్కి మనం స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏదైతే ఇచ్చారు వాళ్ళు క్వశ్చన్లో, మీకు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అది తీసుకోండి. ఓకే, సో 49 ఇచ్చారు, 49 తీసుకోండి. ఈ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ని 1 by 1 మీరు సబ్ట్రాక్షన్ చేసుకుంటా రావాలి అంటిల్ లాస్ట్లో మీకు 0 వచ్చేంత వరకు చేయాలి. సో ఇక్కడ 49 ఇచ్చారు క్వశ్చన్లో, 49 తీసుకొని ఫస్ట్ 1ని సబ్ట్రాక్షన్ చేయండి, 48 వస్తుంది. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తీసుకొని నెక్స్ట్ సక్సెసివ్ ఆడ్ నెంబర్ ఏంటిది 3. ఓకే, సో 48ని మళ్ళీ 3తో సబ్ట్రాక్షన్ చేయండి, 45 వస్తుంది. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తీసుకొని నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసరికి 5. సో 5తో సబ్ట్రాక్షన్ చేయండి, 40 వచ్చింది. నెక్స్ట్ 40నే తీసుకోవాలి, మీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో లాస్ట్లో అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసరికి 7. సో సబ్ట్రాక్షన్ చేయండి, 33 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసరికి 9. సో 9ని సబ్ట్రాక్షన్ చేయండి, 24 వస్తుంది. నెక్స్ట్ 24లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకోండి, 11. సో 11ని సబ్ట్రాక్షన్ చేయండి, 13 వస్తుంది. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తీసుకోండి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 13. సో 13 - 13 అంటే 0 వచ్చింది. అంటిల్ మీరు ఇలా 0 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, సో అంటే రూట్ 49కి ఇక్కడ మీకు చూడండి ఎన్ని స్టెప్స్ చేసామన్నా, 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేసాం కాబట్టి రూట్ 49ని మనం 7గా, అంటే రూట్ 49కి ఆన్సర్ 7 అవుతుంది. ఓకే, సో స్క్వేర్ రూట్ని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇది స్మాలెస్ట్ నెంబర్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ మీకు ఒక 5 డిజిట్స్ ఆర్ 6 డిజిట్స్ నెంబర్ ఇచ్చారు అంటే, ఇది 2 డిజిట్స్ కాబట్టి మనం ఈజీగా చేసాము. మీకు సపోజ్ 5 డిజిట్ 6 డిజిట్స్ ఆర్ 4 డిజిట్స్ నెంబర్ ఇచ్చారు అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో దెన్ మనం సెకండ్ మెథడ్ ఆర్ థర్డ్ మెథడ్ అయినా కానీ మనం ఫాలో అవ్వచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి చూడండి, ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీనికి ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటివో తెలియాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక నెంబర్ని మనం తీసుకున్నప్పుడు ఆ నెంబర్ సేమ్ అదే టేబుల్ అంటే ఇట్ సెల్ఫ్ అండ్ ఫస్ట్ టేబుల్లోనే డివైడ్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సపోజ్ మీరు 5 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, ఈ 5 వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది, 5th టేబుల్లో వస్తుంది, ఇంకే టేబుల్లో అయినా వస్తుందా? రాదు. సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఫస్ట్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో అదే టేబుల్లో వస్తే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాము. ఓకేనా, సపోజ్ 4 తీసుకున్నారనుకోండి, 4 మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, 4th టేబుల్లో వస్తుంది. మీకు ఫస్ట్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ సేమ్ అదే టేబుల్లో వస్తే ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఏ టేబుల్లో వచ్చినా కూడా దట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో 4 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటియో తెలియాలి. సో స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి, సో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి 2, 3, 5, 7, 9 రాదు. 9 ఎందుకంటే మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది, 9th టేబుల్లో వస్తుంది. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 11, 13, 17, 19. సో 20 బిలో ఇవి ప్రైమ్ నెంబర్స్. సో ఇవి 1 by 1 మనం తీసుకొని చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మీకు చూడండి 484కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, 2. సో 2 నుంచి చూడండి, 2 2s 4, 2 4s 8, 2 2s 4. నెక్స్ట్ ఈ నెంబర్ మళ్ళీ 2తోనే డివైడ్ అవుతుంది కాబట్టి 2నే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేసు 2తో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి, 3.
3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. 3తో కూడా డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. సో అలా మీరు అంటిల్ 1 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ బట్ ఈజీగానే చేసేయచ్చు. సో ఇవి వచ్చేసరికి నేను ఎక్సర్సైజ్లో చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్కి ఫస్ట్ ఇక్కడ మీకు 1 నుంచి 30 వరకు స్క్వేర్ నెంబర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి 1కి స్క్వేర్ నెంబర్ 1 అవుతుంది. 2 అంటే 4 వస్తుంది, అంటే 2 స్క్వేర్. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో సేమ్ అదే ఆ నెంబర్ని సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి, అంటే 2 2s 4 వస్తుంది. నెక్స్ట్ 3 కదా, సో 3 3s 9, 4 4s 16, 5 5s 25, 6 6 36, 7 7s 49, 8 8s 64. నెక్స్ట్ 9 9 9s 81, 10 10s 100. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 11 11 11s 121, 12 12s 144, 13 13 13s 169 వస్తుంది. నెక్స్ట్ 14 14 14s 196, 15 15 15s 225, 16 16 16s 256, 17 17s 289, 18 18s 324, 19 19s 361, 20 20s 400. నెక్స్ట్ 21 నుంచి చూసుకుంటే 21 21s 441, 22 22s 484, 23 23s 529, 24 24s 576. సో ఇక్కడ మీకు 24 వస్తుంది. నెక్స్ట్ 25s 625. నెక్స్ట్ 26 26 26 676, అంటే 26కి మీకు స్క్వేర్ వచ్చేసరికి 676 వస్తుంది. 27కి 729 వస్తుంది. 28కి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని ఇంకొకసారి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి మీరు. 28 28s 784. నెక్స్ట్ 29 29 29s 841, 30 30s 900. సో మీరు ఇక్కడ ఈ టేబుల్లో అబ్జర్వ్ చేస్తే ఏదైనా కానీ స్క్వేర్కి మీకు లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 1 4 9 6 5 సేమ్ అవే వచ్చాయి చూడండి, 69410. ఓకే, సో అండ్ ఈ లాస్ట్ వచ్చేసరికి మీకు 00 అనేది రావాలి. సో వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాము. ఓకే, సో ఏమేమి రావాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, 1 4 5 6 9 వస్తే యూనిట్ ప్లేస్లో ఇవి వచ్చేసరికి మీకు స్క్వేర్స్ అవుతాయి. అండ్ ఇవి కాకుండా 2 3 7 8 వస్తే ఇవి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, సో మీకు లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 1 4 5 6 ఆర్ 9. ఈ 5 నెంబర్స్లో ఏవొచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. అంటే ఇవి కాకుండా ఏ నెంబర్ అంటే 2 3 7 8 అనేవి మీకు ఇక్కడ చూడండి లాస్ట్లో ఎక్కడ యూనిట్ ప్లేస్లో ఈ నెంబర్స్ అనేది రాలేదు, 2 3 7 ఆర్ 8. ఈ లాస్ట్లో ఈ నెంబర్స్ అనేవి వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేవి కావు. అండ్ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఓన్లీ సింగిల్ 0 ఉంటేనే సరిపోదు, 00 కూడా ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ 0 ఇచ్చారు కదా, సింగిల్ 0 వచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది చాలామంది అనుకుంటారు. సో ఓన్లీ సింగిల్ 0 కాదు, మీకు 1s ప్లేస్ అండ్ 10s ప్లేస్ అంటే 00 వస్తేనే మీకు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 0 రావాలి అని చెప్తున్నారు, ఓన్లీ మీకు యూనిట్ ప్లేసే కాదు 10s ప్లేస్లో కూడా మీకు 0 అనేది రావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, అబ్జర్వ్ అండ్ కంప్లీట్ ద టేబుల్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇట్స్ స్క్వేర్స్. 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్లో మనం స్క్వేర్ చేస్తే మినిమం 1 డిజిట్ మ్యాక్సిమం 2 డిజిట్స్ అనేవి వస్తాయి. సపోజ్ మీరు మిడిల్లో ఏ నెంబర్ అయినా తీసుకోండి, సపోజ్ 7 తీసుకున్నారనుకోండి, 7ని స్క్వేర్ చేస్తే మీకు ఇక్కడ 2 డిజిట్స్ అనేవి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ 1 నుంచి 9 వరకు అన్నారు కదా, సో 9 కూడా మీరు తీసుకోవచ్చు. 9ని మీరు స్క్వేర్ చేశారు అంటే 9 9s 81 వస్తుంది, ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి. సపోజ్ 1 తీసుకున్నారనుకోండి, 1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2కి మీరు స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, ఇక్కడ సింగిల్ డిజిట్స్ వచ్చాయి. సో 1 నుంచి 9 వరకు మీరు ఏదైనా కానీ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటిని స్క్వేర్ చేసినప్పుడు ఆ స్క్వేర్కి వచ్చిన ఆన్సర్ ఉన్న డిజిట్లో మీకు మినిమం 1 డిజిట్ ఉండొచ్చు, మ్యాక్సిమం 2 డిజిట్స్ ఉండొచ్చు.
నెక్స్ట్ మీరు 100 నుంచి 99 వరకు ఏదైనా నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటికి మీరు స్క్వేర్ చేసినప్పుడు అందులో ఉండే డిజిట్స్ వచ్చేసరికి మినిమం 3 ఉండొచ్చు, మ్యాక్సిమం 4 ఉండొచ్చు. ఓకే, సో మీరు మిడిల్లో ఏ నెంబర్ అయినా తీసుకొని చెక్ చేయండి. ఓకే, సో 89, 87 అట్లా ఏ నెంబర్ అయినా తీసుకొని మీరు చెక్ చేయండి. సో దానికి స్క్వేర్ చేసినప్పుడు డిజిట్స్ ఎన్ని వచ్చాయి అనేది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ 100 నుంచి 999 వరకు మీరు ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా కానీ మినిమం 5 డిజిట్స్ అనేవి వస్తాయి, మ్యాక్సిమం 6 డిజిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 1009 నుంచి 9999 వరకు ఏ నెంబర్ తీసుకొని మీరు స్క్వేర్ చేసినా కానీ మినిమం 7 డిజిట్స్ ఉంటాయి, మ్యాక్సిమం 8 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు తీసుకునే నెంబర్స్ డబల్ అవుతున్నాయి. సో ఇక్కడ 1 డిజిట్స్ ఉన్నాయి, వీటిని డబల్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 డిజిట్స్, మనం 2 డిజిట్స్ చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్స్, వీటిని డబల్ చేస్తే 4 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సో డబల్ అంటే 2 into 1 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 into ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, సో 2 2 2 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి 100 అండ్ 99 ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 డిజిట్స్కి మనం ఎన్ని డిజిట్స్ వస్తాయి స్క్వేర్లో అనేది చెక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మ్యాక్సిమం 6 అని ఉంది. అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 into 3 వేయండి, 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 into ఇక్కడ 4 డిజిట్స్కి మనం చూస్తున్నాం కాబట్టి బిట్వీన్ 2 4s 8 అనేది వస్తుంది. ఇక్కడ n డిజిట్స్ చూస్తున్నాం కాబట్టి 2 into n 2n వస్తుంది. ఓకే, సో 2n వేయాలి, n స్క్వేర్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ ఏమొస్తుందంటే ఈ 2 కంటే ఇక్కడ మీకు మ్యాక్సిమం కంటే మినిమం ఒక నెంబర్ అనేది తగ్గుతుంది. ఇక్కడ 2 ఉంటే 1 ఉంది, 4 ఉంటే 3 ఉంది, 6 ఉంటే 5 ఉంది, 8 ఉంటే 7 ఉంది. అంటే మీకు మ్యాక్సిమం నెంబర్లో నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే బిఫోర్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 2n, దీంట్లో నుంచి 1ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే బిఫోర్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు 8 ఉంది, 8లో నుంచి 1ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ 2n ఉంది, 2nలో నుంచి 1ని సబ్ట్రాక్షన్ చేస్తే మినిమం నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సక్సెసివ్ స్క్వేర్స్ నెంబర్స్ బిట్వీన్ ద సక్సెసివ్ స్క్వేర్ నెంబర్స్ రిలేషన్ చూడండి. సో 1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 1కి అండ్ 3కి మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 నెంబర్స్ ఉంటాయి. 2 అనేది ఒక నెంబర్, 3 అనేది ఒక నెంబర్. ఓకే, సో స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి మీకు బిట్వీన్ నెంబర్స్ ఇక్కడ మనకి రిలేషన్ ఇచ్చారు. 1కి 4కి మిడిల్లో మీకు 2 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 4కి 9కి బిట్వీన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి చూడండి. సో 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది. 4 నెంబర్స్ ఉంటాయి. అంటే 4కి అండ్ 9కి మిడిల్లో మీకు 4 నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. 9కి 16కి మిడిల్లో నెంబర్స్ అంటే బిట్వీన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 10, 11, 12, 13, 14, 15. ఓకే, సో ఇలా ఉంటాయి. మీకు ఎవ్రీ టైం అనేది ఇట్లాగా మీకు అంటే వెళ్ళలేకుండా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇవి అన్నీ మీరు చెక్ చేయటం కష్టం. ఓకే, బిట్వీన్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని. సో దీనికి రిలేషన్ ఏంటంటే 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఓకే, సో 2 అనేది మీకు కామన్గా ఉంటుంది. అండ్ బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఇది 1. ఓకే, సో ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. దీంట్లో బేస్ వచ్చేసరికి ఇది అవుతుంది. ఈ డౌన్ది బేస్ అవుతుంది, ఈ పైన ఉన్నది ఎక్స్పోనెంట్ అవుతుంది. 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ 1. ఇక్కడ 1 కాబట్టి 1. సో 2 into 1 అంటే 2 వచ్చేస్తుంది. సో అంటే 2 నెంబర్స్ ఉంటాయి అనేది మిడిల్లో. ఓకే, నెక్స్ట్ 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఏముంది? 2 ఉంది. ఫస్ట్ నెంబర్ ఇది, ఫస్ట్ నెంబర్ 2 స్క్వేర్, సెకండ్ నెంబర్ 3 స్క్వేర్. దీంట్లో మనం ఓన్లీ బేసే రాస్తాము. 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ 2 కదా ఇక్కడ. సో 2 2s 4. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది చూడండి. 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, సో 3 ఉంది కదా, సో 3 రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 2 into బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, ఇక్కడ 4 ఉంది ఫస్ట్ నెంబర్, సో 4 రాసుకోండి. 2 into 4 అంటే 8. అంటే మీకు 16కి అండ్ 25కి మిడిల్లో టోటల్గా 8 నెంబర్స్ ఉంటాయి అనేది ఫార్ములాలో వచ్చింది. సో 8 ఉంటాయా లేదా అనేది చెక్ చేయండి. మీరు ఒక టేబుల్ ఇక్కడ మీకు టేబుల్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చెక్ చేయండి. ఓకే, 16 and 25కి మిడిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానివి 8 ఉంటాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో కౌంట్ చేయండి. 1 2 3 4
5, 6, 7, 8 ఎగ్జాక్ట్గా 8 ఉన్నాయి. ఓకే, సో 16కి 25కి మిడిల్లో. సో ఇక్కడ మీరు రాసేసుకోవచ్చు ఏమేమి వస్తాయి అని. 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఓకే, అండ్ నెక్స్ట్ 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. 5 స్క్వేర్ ఇక్కడ మీకు 25 అండ్ 36కి మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి చూడండి. సో మనం అక్కడ వెళ్ళి చూసేది లేకుండా ఇక్కడ ఫార్ములా వేసుకోవచ్చు. సో ఏం చెప్తున్నారు, 2 ఇంటూ ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ వేయమని చెప్తున్నారు. సో 5, 2 5s 10, టోటల్గా 10 నెంబర్స్ ఉంటాయని చెప్తున్నారు 25కి 36కి. మీరు ఒకసారి ఇక్కడ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. 25 అండ్ 36కి మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో బిట్వీన్ నెంబర్స్ కాబట్టి ఇవి రెండు మీరు కౌంట్ చేయకూడదు, మిడిల్లో ఉన్న నెంబర్స్ని కౌంట్ చేయాలి. సో 10 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు 6 స్క్వేర్ అండ్ నెక్స్ట్ 7 స్క్వేర్ చూసుకుంటే, సో 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. సో మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 2 ఇంటూ ఫస్ట్ మీకు ఏదైతే నెంబర్ ఉందో దానికి బేస్ రాయాలి. 2 6 12. ఓకే, సో 12 నెంబర్స్ అనేవి ఈ 36 అండ్ 49కి మిడిల్లో ఉంటాయి, బిట్వీన్ అని చెప్తున్నారు. సో 36 అండ్ 49కి బిట్వీన్ నెంబర్స్ 12 ఉండాలి. ఒకసారి చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉన్నాయి. ఓకేనా, సో ఏమేమి నెంబర్స్ అనేవి కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. 37, 38, 39 అండ్ సో 48 వరకు రాసుకోవాలి నెంబర్స్. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి అన్నీ ఈ ఎక్సర్సైజ్లో మనం ఇక్కడ అప్లై చేస్తాము. సో ఎక్సర్సైజ్ 6.1 ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.